ఈ 5 ఏళ్ల పాలనలో జగన్ గారి పాలనలో మీ మీద ఎన్ని కేసులు పెట్టారు? నా మీద నేను అనుకునేవాడినండి మొన్నటి వరకు 7 కేసులు ఉన్నాయండి. ఇప్పుడు ఎస్పీలకి అందరికీ ఉత్తరాలు రాసి ఇవన్నీ ఆర్టీ యాక్ట్లు పెట్టి తెప్పించుకున్న తర్వాత నా పైన 14 కేసులు. ఒక మర్డర్ కేసు కూడా ఉందండి. మర్డర్ కేసు ఏంటంటే చాలా విచిత్రం. ఎవరో ఎక్కడో ఏదో ఒక కొండ నుంచి గ్రావెల్ తీసుకెళ్తున్నారు నైట్ టైం. పాపం అక్కడ ఎవరో కుర్రాడు చదువుకుంటున్న కుర్రాడే, వాడేదో రాత్రి వెళ్తే వెయ్యో 100 వస్తుందని వాడు వెళ్ళాడు. వాడేదో రాత్రి మీద నిద్రుండి పడుకుపోయాడు. ఆ లారీ వాడు ఎవడో చూసుకోలేదు, యాక్సిడెంట్ అయింది, అది చనిపోయాడు. అది చీకటి, అది వాళ్ళు అది సంఘటన. అది దానిని తీసుకెళ్ళి వీళ్ళందరూ సోకాల్డ్ నిన్నటి వరకు వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు మా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో, అలాగే తమ్మినేని సీతారాం, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మోహన్ రవికుమార్ మర్డర్ చేయించాడు, మీరు సిఐడితో ఎంక్వైరీ చేయండి, కేసులు పెట్టండి అని చెప్పి చేస్తే దానికి ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తాడు కదా. ఇటువంటి వీటికి ప్రజలకు అవసరమైందైతే స్పందించడు, కానీ ప్రతిపక్షాలను వేధించాలని అనుకుంటే తప్పుడు కేసులు పెట్టాలంటే వెంటనే స్పందిస్తాడు. సిఐడికి ఎంక్వైరీ అన్నారు, చేసుకోమన్నా. వాళ్ళు అందులో నేను చూస్తే నిన్న నాకు ఇచ్చినటువంటి లిస్టులో మర్డర్ కేసు 307 పెట్టి ఇటువంటివి 14 కేసులు. ఎందుకంటే ఎలక్షన్ అఫిడవిట్లో మేము ఫైల్ చేయాలి కదా, అఫిడవిట్ ఇవ్వాలి కదా, అందుకే వివరాలన్నీ తెప్పించి. అంటే ఎంత నీచానికి దిగింది ఈ ప్రభుత్వం అంటే, కేవలం జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ప్రజలు ఇస్తే పరిపాలన చేయడం మానేసి ప్రతిపక్షాలని వేధించడం, ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు పెట్టడం, ప్రతిపక్షాల మీద ఆస్తులు ధ్వంసం చేయడం, లేదా ప్రతిపక్ష నాయకుల తాలూకా వ్యాపారాలను ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. కాబట్టి రాష్ట్రం ఈరోజు ఈ అధోగతికి వచ్చింది. ఎప్పుడూ కూడా ఏదైనా ఒక రాష్ట్రం బాగుండాలంటే, పరిశ్రమలు రావాలంటే పీస్ ఉండాలి, శాంతి ఉండాలి, మంచి పరిపాలన ఉండాలి, అప్పుడే వస్తాయి. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు వ్యాపారం చేసేవాళ్ళు అందరూ వ్యాపారాలన్నీ నాశనం చేశారు. ఈవెన్ నా వ్యాపారాలను కూడా నాశనం చేశారు, నాకున్నటువంటి లీజులు కూడా అన్నీ రద్దు చేశారు. అండ్ ఐ డోంట్ బాదర్ అబౌట్, బికాస్ నేను ఒక కాజ్ కోసం రాజకీయాల్లోకి వచ్చా. రాజకీయాలని ఒక పద్ధతి మీద పనిచేయాలనుకుంటున్నాం, పద్ధతి మీద పనిచేస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి వేధింపులు ఇవన్నీ కూడా ప్రజలు ఓట్లేసింది జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షాలను వేధించమని కాదు.